తమ్ముడు సూపర్ సినిమా. అందులో ఉన్నటువంటి హీరో యాక్టింగ్ అయినా, బీజం అయినా, సాంగ్స్ అయినా, క్లైమాక్స్ అయినా, స్టోరీ అయినా అన్ని కూడా నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడేదే 1999లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు గురించి. మరి ఇప్పుడు నితిన్ అన్న కూడా ఇదే తమ్ముడుతో రావడం జరిగింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఫీలింగ్ ఒకటే, స్టోరీ ఓ బొక్క. ఆ బొక్క ఉన్నటువంటి ఆ స్టోరీకి పవన్ కళ్యాణ్ ప్రెస్టేజ్ సినిమా తమ్ముడు అనేటటువంటి టైటిల్ పెట్టిందంటే ఇక అర్థం చేసుకోవాలి, ఇప్పటిదాకా నితిన్ భుజాల మీద మోస్తున్న ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని సిగ్గుపడేలా ఈ సినిమా అయితే ఉంది భయ్య. ఆ ఎమోషన్ సీన్స్ అయితే నీరసం వచ్చేస్తుంది, ఆ సాంగ్స్ అయితే ఎప్పుడైపోతారు అనేటటువంటి ఫీలింగ్ కలిగితే, ఇంకా బీజం అయితే ఓరు బాబోయ్ ఆపరా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగితే, ఇక ఇంటర్వెల్ అయితే ఇక చాలు ఎప్పటికే మనం బయటకు వచ్చేద్దామని నా బ్రెయిన్ చెప్తా ఉంటుంది, బయటికి బోరో నేను చచ్చిపోయేలా ఉన్నాను. కానీ హార్ట్ అయితే చూడు వెయిట్ చేయి, ఇంకో సీన్ బాగుంటుంది అని చెప్పి మనకు క్యూరియాసిటీ ఉంటుంది. కానీ నిజం చెప్తానా, సినిమా స్టార్ట్ అయిన కాను ఎండ్ అయినాక ఆయమన్నటువంటి ఒక్క సీన్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు పరువు అయితే నితిన్ అన్న అడ్డంగా తీసేసిండు. అది చెప్పడానికి నేనైతే ఏ మాత్రం మొహమాట పన్న భయ్య. నిజంగా నితిన్ అన్న మారాలి, నా మార్కెట్ అయితే దక్కుతుంది.